తెలంగాణోళ్ళు అంటేనే తాగుబోతులు తిండిబోతులు అంటూ బలుపు మాటలు మాట్లాడిన దిల్ రాజు గారిని బండకేసి ఉతికి వాని బట్టల్ని చింపిన ఇంత అద్భుతమైన వీడియో మొత్తం యూట్యూబ్ ఛానల్లో మీకు ఎక్కడ దొరకదు అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వీడియో మొత్తం చూస్తే మీరు కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అంతకంటే ముందు ఇలాంటి వీడియోలు ప్రతిరోజు చూడడం కోసం మా ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఉంది కదా, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆంధ్రోళ్ళు సినిమాలకి వైబ్ తీసుకొస్తారట, వాళ్ళు వైబ్ ఇస్తారట ఆంధ్రోళ్ళు, తెలంగాణ వాళ్ళేమో తెల్లకల్లుకు మటన్కు వైబ్ ఇస్తారట అని చెప్పి వాని పేడి మూతేసుకొని హిహి అని నవ్వి వాడు ఏలన చేసిండు అన్నట్టు. అయితే ఇక్కడ వాడు ఎన్ని రకాలుగా తెలంగాణ సమాజాన్ని ఎట్లా అవమానించిండు అనేది పాయింట్ బై పాయింట్ చాలా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, వాడు అవమానించింది ఏంటి? మన తెలంగాణ సంస్కృతిని అవమానించిండు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించిండు, కళ్ళును అవమానించిండు, గౌడన్నలను అవమానించిండు, ఎల్లమ్మ తల్లిని అవమానించిండు. ఇట్లా అన్ని రకాలుగా వాడు మొత్తం తెలంగాణను తలదించుకునే పరిస్థితిలోకి మళ్ళీ నెట్టేసిండు. గత 10 సంవత్సరాల్లో తలెత్తుకొని నిలబడ్డ తెలంగాణ ఆత్మగౌరవాన్ని 10 ఏళ్ల తర్వాత మళ్ళా అవమానించిండు వాడు. అయితే మొన్నటి దాకా తెలంగాణ యాస అంటేనే విలన్లకు, రౌడీలకు, కమెడియన్లకు, జోకర్లకు వాడినటువంటి భాష అది. మన తెలంగాణ యాసను కమెడియన్లకు వాడిర్రు, రౌడీలకు వాడిర్రు. కానీ వీని ఫిదా సినిమాకు వచ్చేసరికి ఏమైంది? ఆ తెలంగాణ యాస ఏదైతే జోకర్లకు, రౌడీలకు వాడిర్రో అదే యాస హీరోయిన్ భాషగా మారిపోయింది. ఎట్లా మారిపోయింది? ఎప్పుడు మారిపోయింది అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి తెలంగాణ యాస తలెత్తుకొని నిలబడ్డది. ఆ తెలంగాణ యాసతోని వాడు సినిమా తీసిండు కాబట్టి వానికి 100 కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి. తెలంగాణ యాస వాని సినిమాలకు వాడుకుంటాడు, తెలంగాణను మాత్రం అవమానిస్తాడు. రెండోది, తెలంగాణ సంస్కృతి ఎట్లా అంటే, తెలంగాణలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకు ఇష్టం అని చెప్పి ఏం చేస్తారంటే, వాళ్ళకు పిట్ట పెట్టేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన కళ్ళు తీసుకొచ్చి పెడతారు. అట్లనే వాళ్ళు మటన్ కూడా తింటారు కాబట్టి అది కూడా పెడతారు. నెల మాస్కాలలో కూడా అది పెడతారు. ఆ సంస్కృతి గురించి ఈ సన్నాసికి తెలియదా అంటే తెలుసు, ఎందుకంటే ఈ సన్నాసి కూడా తెలంగాణ గడ్డ మీదనే పుట్టిండు. అయితే ఈ సంస్కృతి చుట్టూ కథను అల్లుకొని వాడు తీసిన సినిమా బలగం సినిమా మొత్తం ఈ సంస్కృతి చుట్టే ఉంటుంది. బలగం సినిమా తీస్తే తెలంగాణలో పల్లె వాడ గుండెల్లో పెట్టుకొని చూసింది. ప్రతి ఊర్లో స్క్రీన్స్ వేసుకొని చూసిర్రు. బాహుబలిని కూడా అంత ఘోరంగా చూడలే. తెలంగాణలో బలగం సినిమాని పల్లె స్క్రీన్స్ వేసుకొని చూసిర్రు, గుండెలల్లో పెట్టుకున్నారు. ఎందుకు? తెలంగాణ సంస్కృతి, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గుండెని టచ్ చేసినటువంటి సంస్కృతి, అంత గొప్ప సినిమా కాబట్టి అది. వీడు అదే సంస్కృతిని హేళన చేస్తూ అవమానిస్తూ మాట్లాడతాడు. వానికి మనం అంత పెద్ద సినిమా ఇట్టి చేసి ఇస్తే వాడు మన సంస్కృతిని హేళన చేస్తాడు. ఇంకొకటి, తెలంగాణ ఆత్మగౌరవం. బిడ్డానికి అర్థమైతలేదు. ఏ ఆత్మగౌరవానికైతే అవమానం జరిగిందో, ఏ ఆత్మగౌరవానికైతే అన్యాయం జరిగిందో దానికోసం 60 ఏళ్ళు కొట్లాడి ఉద్యమం చేసి ప్రాణ త్యాగాలు చేసి జైళ్లకు పోయి 60 ఏళ్ళు కొట్లాడి ఈ నేల తల్లి సంఖ్యలు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. గత 10 సంవత్సరాలు మన ఆత్మగౌరవం ఆకాశమంత ఎత్తులో ఉండే. తెలంగాణ ఆత్మగౌరవం జోలికొస్తే ఈ దేశ ముఖ చిత్రమే మారిపోయింది. ఒక కొత్త రాష్ట్రం పుట్టుకొచ్చింది. ఆ రాష్ట్రం 10 ఏళ్లలో మొత్తం దేశంలోనే నెంబర్ 1గా తలెత్తుకొని నిలబడ్డది. మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఆ ఆత్మగౌరవాన్ని నువ్వు అవమానిస్తున్నావు అంటే నీకు అర్థమైతలేదు ఏం జరుగుతుందనే విషయం. తెలంగాణ ఆత్మగౌరవం జోలికొస్తే నీ బతుకు ఎట్లయితుంది అనే విషయం నీకు అర్థమైతలేదు. మూడోది, నువ్వు కళ్ళును అవమానించినావు. కళ్ళుని అవమానించడం అంటే గౌడన్నలను కూడా అవమానించినట్టే, కుల వృత్తిని అవమానించినట్టే, ఎల్లమ్మ తల్లిని కూడా నువ్వు అవమానించినట్టే. ఎట్లా అంటే, గౌడన్నలు నీ లెక్క టికెట్లు రేట్లు పెంచమనో లేకపోతే బెనిఫిట్ షోల కోసమో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని తలదించుకొని బతికేటోళ్ళు కాదు రై. వాళ్ళ తల ఎప్పుడు ఆకాశాన్ని చూస్తుంది. కడుపు నింపుకోవడం కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆకాశమంతా ఎత్తుకెక్కి కష్టపడి ఆ పైసలతో బతుకుతారు తప్ప వాళ్ళు ఎప్పుడు నీ లెక్క వాళ్లకు వీళ్లకు తలంచి బతికే పద్ధతి కాదు. అలాంటి గౌడన్నలను నువ్వు అవమానించినవు.
అట్లనే కళ్ళు గురించి నీకు ఏం తెలుసురా సన్నాసి? కళ్ళుతోని క్యాన్సర్ కూడా తక్కువ అవుతుందని చెప్తా ఉన్నారు. చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. బాలింతలకు కూడా కళ్ళు తాగిపిస్తారు రా సన్నాసి. చిన్నపిల్లలు నీర తాగిపిస్తారు చిన్నపిల్లలకు. కిడ్నీల రాళ్ళున్నా కూడా ఈత కళ్ళు ఊడగొడుతుందని చెప్పి నమ్ముతారు. నీకేం తెలుసురా కళ్ళు గురించి? తెల్ల కళ్ళు అని చెప్పి ఏలనేసి మాట్లాడతావు సన్నాసి. ఊళ్ళల్లా ఎల్లమ్మ పండుగ చేసుకున్నప్పుడు ఆ ఎల్లమ్మ తల్లికి కళ్ళుతోని శాఖ పెడతారు. తెలుసారా సన్నాసి నువ్వు? నీకు తెలుసా? మీ తాత ముత్తాతలు ఎవరైనా చచ్చిపోయినప్పుడు నువ్వు కూడా వాళ్ళకి మాస్కం పెట్టినప్పుడు కళ్ళు పెట్టుంటావు, వాళ్ళకి ఇష్టం అని చెప్పి మటన్ కూడా పెట్టుంటావు. తెలంగాణ సంస్కృతిని ఎట్లా మర్చిపోయినవరా? ఈ తెలంగాణ గడ్డ మీద గడ్డి పలకకి కూడా నీకంటే ఎక్కువ రోషం ఉంటుంది కదరా. మీసాలు లేకపోయినా కానీ కనీసం రోషం అని ఉండాలి కదరా సన్నాసి. ఉద్యమాల గడ్డ మీద పుట్టినవు, విప్లవాల గడ్డ మీద పుట్టినవు. కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదురా? ఈ గడ్డ మీద పుట్టి ఈ నేల తల్లిని అవమానించడానికి, ఈ ఆత్మగౌరవాన్ని అవమానించడానికి సిగ్గు అనిపిస్తలేదురా? ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు భారతదేశ ముఖ చిత్రమే మారిపోయింది, తెలంగాణ రాష్ట్రమే పుట్టుకొచ్చింది. అలాంటి ఆత్మగౌరవాన్ని మళ్ళా 10 ఏళ్ల తర్వాత అవమానిస్తున్నావు బిడ్డ. అటు ఎల్లమ్మ తల్లిని కూడా అవమానించినట్టే నువ్వు. ఊళ్ళల్లో ఎల్లమ్మ పండుగ చేసుకుంటాం మంచిగా కళ్ళుతోని. నీ బలగం సినిమాలు అన్ని చూపెట్టినావు కదరా. అంత మంచిగా చూపెట్టినాక మళ్ళీ నీకు ఏం రోగం పుట్టిందిరా? కళ్ళుని ఎట్లా అవమానిస్తావురా సన్నాసి? అందుకే ఇప్పటికైనా బిడ్డ బేషరతుగా నీ ముక్కు నేలకు రాసి అటు గౌడన్నలకు, ఇటు కళ్ళుకు, ఇటు తెలంగాణ సంస్కృతికి, అటు ఎల్లమ్మ తల్లికి, తెలంగాణ ఆత్మ గౌరవానికి అన్నిటికీ తలొంచి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే నీ సినిమాలు మళ్ళా వస్తూనే ఉంటాయి. నీ వచ్చే ప్రతి సినిమాని ఖచ్చితంగా బట్టలు చింపుతూనే ఉంటాం సోషల్ మీడియాలో. గుర్తుపెట్టుకో బిడ్డ. ఒక చిన్న పదవి రాగానే కండ్లు నెత్తికెక్కి పుట్టిన గడ్డనే అవమానిస్తున్నావు, ఆత్మ గౌరవాన్ని అవమానిస్తున్నావు. జాగ్రత్త బిడ్డ. ఇట్లనే బలుపు తగ్గించుకోకుండా ఉంటే మాత్రం ఇంకొక 4 ఏళ్ళే నువ్వు సినిమాలు తీసుకుంటావు. తర్వాత మళ్ళా మెకానిక్ షెడ్కు పంపించకపోతే చలో ఉద్యమాల గడ్డ మీద పుట్టిన బిడ్డలమే కాదురా భయ్, గుర్తుపెట్టుకో.